నేను ఇప్పుడు టమాటా పప్పు కొత్త రకం చేయబోతున్నాను. ఎల్లిపాయలు వేసాను దీంట్లోపల. కొంచెం ఎల్లిపాయ వేగాక అప్పుడే తాలింపు గింజలు, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తాను. కొంచెం వేగాక ఇది కొంచెం వేయాలన్నమాట. ఇలా ఇప్పుడు నేను తాలింపు గింజలు వేస్తున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇక్కడ నేను ఒక ఈ టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు తీసి ముందే టమాటా ఏమో 5 టమాటాలు, పెద్ద మీడియం సైజ్ టమాటాలు తీసుకొని 2 కలిపి ఉడకబెట్టి ప్యూరీ చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు చూడండి మీరు, ఈ తాలింపు అవగానే తాలింపు అయిపోయినాక ఇది వేయాలి. ఇప్పుడు టమాటీలు, ఈ టమాటీ పూరి పప్పు ఇంకా టమాటాలు 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఉడకబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. కాస్త కొంచెం బ్రౌన్ అయ్యాక, ఇప్పుడు కొంచెం తాలింపులు బ్రౌన్ అయిపోయాక ఇప్పుడు నేను ఈ టమాటో పూరి వేస్తున్నాను. ఇప్పుడు దీని లోపల కాస్త ఒక స్పూన్ ఉప్పు, ఓ స్పూన్ పసుపు, ఓ స్పూన్ కారం వేసి కలిపేస్తాను. దీనిలో యాడ్ చేసి పప్పు ఉడకబెట్టాక టమాటోలు పప్పు గ్రైండ్ చేసేటప్పుడే ఒక హాఫ్ చింతపండు అంతా, హాఫ్ నిమ్మకాయ అంతా చింతపండు వేసి గ్రైండ్ చేశాను అన్నమాట. మిక్సీ చేశాను దాన్నంతా. ఇది ఎక్కువసేపు పట్టదు, మీకు ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అందరు చేసే టమాటా పప్పు కంటే వేరేగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా ఇది మీకు ఇంకా నోట్లో తొక్కలు రావడం అనే ఏమి వేస్టేజ్ ఏమి ఉండదు. మొత్తం మీరు తినేసి శుభ్రంగా. చాలా అందరు ఇష్టపడతారు ఇది, ఈ టైప్ ఆఫ్ టమాటో పప్పు. ఇది నేను సొంతంగా క్రియేట్ చేస్తుంది. ఇది ఎవరిది నేను నేర్చుకోలేదు. కాస్త ఉడికినాక ఈ పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం ఉడకబెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తున్నాను. చూసారా, ఈ పచ్చివాసన అంతా పోయినట్టు అన్నమాట. ఇంకా ఈ కలర్ వచ్చిందంటే అది చూసారా. సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడం. ఇంకా అయిపోయింది పప్పు. చాలా ఈజీ అండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోపల ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు అది చూసారా, టమాటా పప్పు రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటే మళ్ళీ మీరు చేసుకుంటారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.